30వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 30వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ చక్కగా దేవుని కీర్తిని పొగడుతూ ఉన్నాడు. దేవుని ప్రసన్నతను, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప ఏ విధంగా ఉంటుందో చక్కగా ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం నింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మా అందరితోటి. భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుని విషయమై దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనుకొని మనము జీవిస్తూ ఉంటామో, దేవుని మీద నమ్ముకొని మనము జీవిస్తూ ఉంటామో, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ దుఃఖం అననుకూల పరిస్థితులు కలిగినా కూడా దేవుడు నిన్ను కాపాడి రక్షించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నా శత్రువుల విషయమై నా విషయమై సంతోషం నింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము అనేక మందిని మనం చూసినట్టుగైతే ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల ముగ్గురు యవనస్తులు ఎప్పుడు కూడా బానిసలుగా పట్టబడిన తర్వాత ఆ బబులోను దేశంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు, దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు, దేవుని మహిమపరుస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎలాగైనా ఆ దేశంలో దేవుని మహిమపరచకూడదు, దేవుని ఆరాధించకూడదు, దేవుడు మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండకూడదు అని ఆ ముగ్గురు యవనస్తులను కాల్చివేయాలని అగ్నిగుండంలో పడవేసినప్పుడు, దేవుడు వారిని రక్షించినప్పుడు అనేక మంది ప్రజలు వారిని చూసి మరి మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు అంటున్నాడు, బబులోను దేశంలో రాజు అంటా ఉన్నాడు, అయ్యా వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈయనే శక్తివంతుడు, అందుకనే వారిని రక్షించాడు అంటున్నాడు. అదేవిధంగా దానియేలు జీవితంలో చూసినట్టుగైతే దానియేలును కూడా చంపాలని సింహంలో పడేసినప్పుడు అనేక మంది అనుకున్నారు, చచ్చిపోయాడు, ఇంక లేదు, ఈ దానియేలు అనేవాడికి లేడు అనుకున్నారు. అయితే రాజుకు మాత్రం ఇష్టం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకంటే అతని భక్తి తెలుసు, అతని యథార్థత తెలుసు, అతని ఆలోచన తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని రాజుకు ఇష్టం లేకపోయినా కూడా శాసనం ఉంది కనుక సింహాల బొమ్మలో పడేశారు. అయితే సింహాలలో ఆయన ఏమి అపకారం చేయకుండా దేవుడు దానియేలును రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దానియేలును రక్షించినప్పుడు అనేక మంది దానిని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అప్పుడు రాజు అంటా ఉన్నాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే ఒక శక్తివంతమైన దేవుడు, ఈ దేవుడు తప్ప ఏ దేవుడు కూడా ఈ బబులోను సామ్రాజ్యంలో మరి పూజించకూడదు, ఏ దేవుడు కూడా ఆరాధించకూడదు అని ఒక్క వ్యక్తిని గురించి ఆ దేశమే మాట వెళ్ళిపోయినటువంటి దేవుని బిడ్డలారా, అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ప్రభువా. ఆ దేశమంతా కూడా కొనియాడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశమంతా కూడా మరి యేసు ప్రభువును ఆరాధించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలా దేవుని గాని ఆరాధించగలిగితే, దేవుణ్ణి కూడా కొనియాడపడినట్టుగైతే నీ కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినా,
నీ కుటుంబంలో ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా, ఈ లోకంలో ఎన్ని సాతాను మరి కుతంత్రాలు పనినా కూడా దేవుడు అన్నిటిని కూడా సరిచేయగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకంటే ఆయన సరిచేసే దేవుడు. సాతాను శక్తి దేవుని శక్తి ముందు నిలువలేదు అని ఆయన నిరూపించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు, నా శత్రువుల విషయమై నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించావు ప్రభువా, నన్ను కాపాడావు ప్రభువా, అయ్యా నన్ను బ్రతికించావు ప్రభువా అని దేవుడిని కొనియాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగే మన జీవితంలో కూడా దేవుడిని మనం కానీ స్తుతించినట్లయితే, దేవుడిని ఆరాధించినట్లయితే, దేవుణ్ణి కొనియాడినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థితి మనలను చూసి అనేక మంది అన్యజనులు దేవుని దగ్గరికి వస్తారు. అనేక మంది దేవుడిలోకి రాగలరని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రెండవ చరణంలో మనం కానీ చూస్తే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణములను లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుని శక్తి ఎలాంటిదో, దేవుని ప్రసన్నత ఎలాంటిదో, దేవుడు మరి మన పక్షాన ఉంటే దేవుడు మనకు ఎన్ని కార్యాలు చేయగలడో చాలా స్పష్టంగా ఈ కీర్తనలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నీకు ఎలాంటి అననుకూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు మరి నీ కుటుంబంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎప్పుడంటే నీవు మొరపెట్టినప్పుడు, దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే, దేవునికి మొరపెట్టే అనుభవం నీకుంటే, దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడగలిగిన శక్తి నీకుంటే, దేవుని ఆరాధించేటప్పుడు దేవునితో మాట్లాడగలిగిన అనుభవం నీకుంటే, ఎలాంటి రోగం వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అన్నిటిని కూడా మార్చగలిగిన దేవుడు, అన్నిటిని కూడా సరిచేయగలిగిన దేవుడు, మీ ఆరోగ్యాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తా ఉన్నాడు. దేవుడు తప్ప ఎవరు స్వస్థపరచరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అనేక మంది అనుకుంటూ ఆ హాస్పిటల్ పోవచ్చు, ఈ హాస్పిటల్ పోవచ్చు, ఎక్కడికన్నా పోయి స్వస్థపడచ్చు అనుకుంటారు. కానీ దేవుని ఆజ్ఞ లేనిదే ఏ పరిస్థితి కూడా మార్పు చెందదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వెంతగా ప్రార్థన చేస్తే, నువ్వెంతగా దేవుని ఆరాధిస్తే, నువ్వెంతగా దేవుని సముఖములో నువ్వు నిలబడగలిగితే, ఎంతగా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడగలిగే అనుభవం నీకుంటే, నీ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చగలడు. నీ కుటుంబంలో పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు సరిచేయగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంతేకాని మనము లోకం మీద ఆధారపడి, లోకస్తుల మీద ఆధారపడి, బంధువుల మీద ఆధారపడి, స్నేహితుల మీద ఆధారపడితే ప్రయోజనము లేదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడే జీవితం నీకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడే అనుభవం నీకున్నట్లయితే, దేవుని మీద నిలబడగలిగిన శక్తి నీకున్నట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చగలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే చావు అంచుల నుండి దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, యోనా జీవితంలో కూడా అదే జరిగింది. ఎక్కడో విసిరేశారు, ఎక్కడో పాతాళంలో ఉన్నాడు, పాతాళంలో ఉండి దేవుడిని మొరపెడతా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, పాతాళంలో ఉండి దేవుడిని మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుని ఆయన ప్రార్థనకు జవాబు
ఇచ్చాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. తర్వాత తన జీవితంలో మనం చూసినట్లయితే ఆ పాతాళముల నుండి ప్రాణాలను లేవదీసి బ్రతికించి అనేక మరి ఆ నినివే పట్టణం మొత్తం కూడా రక్షించడానికి యోనాను నిలబెట్టుకున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. అప్పుడు కానీ ఆయన ప్రార్థన కానీ దేవుడు వినకపోతే, ఆయన కానీ యోనా కానీ ఆ పాతాళ గర్భంలో చనిపోతే ఆ నినివే పట్టణం అంతా కూడా నశించిపోయేది ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా, నువ్వు ఎలాంటి శోధనల మధ్య ఉన్నా, నువ్వు ఆ శోధనలో కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు కష్టంలో ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఆ దుఃఖంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నీ ప్రార్థనకు దేవుడు జవాబించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతోటి నాతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి అననుకూల పరిస్థితుల మధ్య ఉన్నా సరే, ఎలాంటి శోధనలో ఉన్నా సరే, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా సరే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనకు జవాబించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన మనం కానీ చూస్తే, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయము సంతోషము కలుగును. నేనెన్నడూ కదలని నా క్షేమకాలంలో నేను అనుకుంటుని. చక్కగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి స్తుతించుడి. మనం దేవునిని కీర్తించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు వస్తే నీ కష్టాలు పోతాయి, దేవుని దగ్గరకు రాగలిగితే నీ శ్రమలు పోతాయి, దేవుని దగ్గరకు రాగలిగితే నీకున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు ఆయన కోపము ఒక నిమిషమే ఉంటుంది. ఆ నిమిషంలో మనం కానీ దేవా నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నేను పొరపాటుగా మాట్లాడాను, అయ్యా నేను పొరపాటుగా నేను ఉన్నాను ప్రభువా అని కానీ నువ్వు అని ప్రార్థన చేయగలిగితే మనసులో వెంటనే దేవుడు క్షమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన క్షమ ఆయుష్కాలం, నువ్వు బ్రతికినంత కాలం కూడా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుడు క్షమిస్తే, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుడు ఆరాధించగలిగితే నువ్వు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకువెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమునకు సంతోషం కలిగిస్తాడు మనల్ని. ఈ రోజంతా మనం దుఃఖంలో ఉన్నా, ఈ రోజంతా మనం కష్టంలో ఉన్నా, ఈ రోజంతా మనకి శ్రమలో ఉన్నా, మనం కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, మనం దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడి దగ్గరకు మనం రాగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపు ఉదయానికల్లా దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టాలు తీర్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ శ్రమలు తీర్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకున్న ప్రతి అనుకూల పరిస్థితిని తీసేసేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే మాట్లాడుతూ ఉన్నాడు, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమునకు సంతోషము కలుగును. నేనెన్నడూ కదలని నా క్షేమ కాలమున నేను అనుభవించి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. క్షేమ కాలములో నువ్వు కానీ కష్టము, క్షేమం అంటే కష్టము, కష్ట దినాలలో నువ్వు ఉన్నప్పుడు దేవుని నువ్వు ఆరాధించగలిగితే ఆయన ఒక కాన్ఫిడెంట్, ఒక మంచి నిర్ణయము అంటున్నాడు. భక్తుడే దావీదు అంటున్నాడు, నేనెన్నడూ నా క్షేమ కాలమున నేనెన్నడూ కదలనని, నా క్షేమ కాలమున నేను
అనుకుంటుని ఒక మంచి దృఢ నిర్ణయంతో దావీదు తన జీవితంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాడు, ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తాడు, ఎల్లప్పుడూ దేవుని ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ దేవునితో నడుస్తాడు, ఎల్లప్పుడూ దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకని ఆయన నేను ఎన్నడూ కూడా క్షేమకాలముగా కాదలను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. నా తండ్రి నాతో ఉంటే, నా దేవుడు నాతో ఉంటే, నా ప్రభువు నాతో ఉంటే, నా ముందు ఆయన నడుస్తూ ఉంటే నాకు ఏ కష్టము రాదు, ఏ శ్రమ రాదు, ఏ దుఃఖము రాదని ఒక దృఢమైన నిర్ణయంతో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 7వ వచనంలో మనం చూస్తే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమున నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచావు ప్రభువా. నా స్థితిని మార్చావు, నా పరిస్థితులను మార్చావు, నాకున్న పరిస్థితులన్నిటిని కూడా నువ్వు మార్చగలిగిన దేవుడు ప్రభువా. అయితే నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను ప్రభువా. అయ్యా నువ్వెందుకు నీ ముఖాన్ని దాచుకున్నావు? అయ్యా నువ్వెందుకు నన్ను ఒక పక్కన పెట్టావు? అయ్యా నువ్వు నాతో ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతా ఉన్నావు? అయ్యా నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను ప్రభువా అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనతో ఒక్కొక్కసారి మాట్లాడడు? ఎందుకు దేవుడు మనతో ఆయన ముఖం తప్పించి చేయగలడు అని మనం కానీ చూసినట్టుగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథంలో మనం కానీ చూస్తే దేవుడు మాటలు, చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలు 1వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో 22వ వచనం మనం కానీ చూస్తే ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందరు. ఎన్ని టైటిల్స్ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎన్ని టైటిల్స్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? దేవునికి దూరంగా ఉండే వాళ్ళ గురించి, దేవునికి దూరంగా ఉండే వాళ్ళ గురించి, దేవుని సన్నిధికి రాకుండా బయట ఉండే వాళ్ళ గురించి, దేవుని మార్గం అనుసరించకుండా దేవుని ప్రేమతో కొనసాగకుండా వారి ఇష్టానుసారంగా జీవించే వారిని గురించి దేవుడు ఎన్ని మాటలు మాట్లాడాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదట జ్ఞానము లేని వారు, జ్ఞానము లేని వారు, తర్వాత జ్ఞానము లేని వారుగా ఉండకూడదు మీరెన్నాళ్ళు, తర్వాత అపహాస్యము చేయించు ఆనందించరు, మీరెన్నాళ్ళు బుద్ధిహీనులుగా బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. 23వ వచనంలో చూస్తే నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసి, నేను గద్దింపగా లోబడకపోతే, కనుక మీరు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు అపహాస్యము చేసేదను, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను
శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనపడకుందును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మా మాటలు కాదు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి దూరమైన ప్రజలు, దేవుని సన్నిధిలో నడవకుండా వారి ఇష్టానుసారంగా నడిచే ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు మీరు నేను గద్దిస్తున్నా, నేను గద్దించిన మీరు లోపడకుండా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు, మీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తా ఉన్నారు, మీ ఇష్టానుసారమైన బ్రతుకులో మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. ఎందుకు మీరు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నారని దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నేను మీ మాటలు, మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీరు శ్రమలలో ఉన్నప్పుడు, మీరు దుఃఖములో ఉన్నప్పుడు మీరు మొరపెడతారు, కానీ నేనైతే వినను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో బ్రతికే ప్రజలకు మాత్రమే ఆయన ఆప్షన్ ఇస్తా ఉన్నాడు. నా సన్నిధిలో ఎవరైతే బ్రతుకుతారో, నా సన్నిధిలో ఎవరైతే జీవిస్తారో, నా సన్నిధిలో ఎవరైతే మొరపెడతారో, నా సన్నిధిలో నిందారహితులుగా జ్ఞానము కలిగి దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు చెప్పున బ్రతుకుతూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో వారి మాట నేను వింటాను, కానీ మీ మాట నేను వినను అని సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, అప్పుడు వారు నన్ను గురించి ఎప్పుడు భయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కుటుంబంలో ఆరోగ్యం బాగలేనప్పుడు, కుటుంబంలో శ్రమలు కష్టాలు అన్నీ కూడా వచ్చినప్పుడు అప్పుడు నాకు మొరపెడతారు, కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నేనైతే ప్రత్యుత్తరం ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు, కానీ వారికి నేను కనబడను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు తన జీవితంలో మాట్లాడుతూ ఉన్నాడు. నందరి గురించి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దావీదు ఏమంటున్నాడంటే, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను ప్రభువా. ఎందుకు ఆయన ముఖం దాచుకున్నాడంటే, దావీదు ఒకే ఒక్కసారి ఆయన తప్పు చేశాడు తన జీవితంలో. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును సరిచేసి ఆయన పరిస్థితులన్నీ మార్పు చేసినప్పుడు, అప్పుడు అయ్యా నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా, అయ్యా నా పాపాన్ని క్షమించు ప్రభువా, అయ్యా నేను ఏదో తెలియక ఈ పని చేశాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు దేవుడు క్షమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించి దేవుడు నువ్వు కానీ కన్నీరు కారిస్తే, నువ్వు కానీ దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో నడవగలిగితే, అయ్యా నా పరిస్థితులన్నీ మార్చు ప్రభు అని దేవుని అడగలిగితే దేవుడు నీ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచావు, కానీ నేను ఒక్కసారి నేనేదో తెలియక నేనేదో పొరపాటు చేస్తే నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందాను ప్రభువా. అయితే నన్ను సరిచేసిన దేవుడు ప్రభువా, అయ్యా నా బ్రతుకును మార్చిన దేవుడు తండ్రి, అయ్యా నీ కృపగల హస్తములను తాకిన దేవుడు ప్రభువా అని దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చినాక మనం చూస్తే, యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమలాడుకుంటుని, నేను గోతిలోనికి దిగినలా నా ప్రాణము వల్ల ఏమి లాభము? క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. మనల్ని గురించి మనము ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. మనల్ని గురించి మనము ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నీకు మొరపెట్టాను, నా ప్రభువుని నేను బ్రతిమలాడుకున్నాను, అయినా కూడా నేను గోతిలోనికి దిగిన నా ప్రాణముల వలన ఏమి లాభం ప్రభువా. అయ్యా నేనైతే రోజు నీ దేవుని మందిరానికి వస్తా ఉన్నా, అయ్యా నేను రోజు దేవుని మందిరంలో పాటలు పాడుతా ఉన్నా, అయ్యా నేను రోజు దేవుని మందిరంలో ఆరాధిస్తా ఉన్నా, అయ్యా నేను రోజు కూడా నీకు అన్ని చేస్తా ఉన్నాను ప్రభువా. అయితే నా హృదయాన్ని మాత్రము నేను నీకు ఇవ్వలేకుండా నేను ఉన్నాను ప్రభువా. అది అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కఠినమైన హృదయాలను తీసివేసి మెత్తని హృదయాలను ఇవ్వాలని దేవుడు తన 2 చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎవరైనా ఆయన మాటలకు లోబడి ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన చేర్చుకుంటాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, హృదయము శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు సెలవు. హృదయ శుద్ధి కావాలి. దేవుని సన్నిధిలో బ్రతికే ప్రతి ఒక్కరు కూడా హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా, హృదయ శుద్ధి లేకుండా కల్మషమైన హృదయంతో దేవుని నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు నీకు దూరంగానే ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు ఇక్కడ చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమలాడుకుంటుని నేను గోతిలోనికి దిగిన నా ప్రాణము వలన ఏమి లాభం ప్రభువా. అయ్యా నేను ఎంతకాలము నేను ఈ లోకంలో జీవించిన, ఎంతకాలము ఈ లోకంలో బ్రతికిన, ఎంతకాలము నేను నీ సన్నిధిలో ఉన్నా, ఎంతకాలము ఈ లోకంలో దేవుని సన్నిధిలో పాటలు పాడినా, ఎంతకాలం ఈ లోకంలో దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నా జీవితం కొనసాగిస్తే ఎక్కడికి వెళ్తాం మనము? గోతులోకి వెళ్తాం. పాతాళం అనే గోత పడుతున్నది. అయ్యా ఏమి లాభం ప్రభువా. అయ్యా ఆ విధంగా నేను జీవించకూడదు తండ్రి, అయ్యా ఆ విధంగా నేను బ్రతకూడదు ప్రభువా. అయ్యా పాతాళంలోకి వెళ్లకుండా అయ్యా నా ప్రాణాన్ని నువ్వు కాపాడగలిగిన సమర్థుడు ప్రభువా అని దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అదే ప్రార్థన మనం కూడా చేసినట్టుగైతే మనము దేవుని సన్నిధిలో మనం కూడా ఉంటాం. అందుకని నేను గోతిలోనికి దిగినలా నా ప్రాణం వలన ఏమి లాభం ప్రభువా. ఇంతకాలము దేవుని సన్నిధిలో బ్రతిక, ఇంతకాలము దేవుని సన్నిధిలో ఆరాధించ, ఇంతకాలము దేవుని సన్నిధిలో కొనియాడా, ఇంతకాలము దేవుని సన్నిధిలో ముందుకు సాగాను ప్రభువా. ఇంతకాలము దేవుని సన్నిధిలో నడిచిన తర్వాత నేను గోతులోకి వెళితే ఏం లాభం ప్రభువా. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నీ వాక్యముతో నన్ను పట్టుకో, అయ్యా నా హృదయాన్ని నువ్వు మార్చు, పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మేమైనటువంటి దేవుని బిడ్డ అందుకని అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యముల గురించి అది వివరించునా. క్వశ్చన్ మార్క్ వేసాడు దానికి కూడా. మన్ను నిన్ను స్తుతించున అంటే అలాంటి వ్యక్తులను దేంతో పోలుస్తున్నాడు దేవుడు? మన్నుతో పోలుస్తా ఉన్నాడు. మన్ను అంటే మట్టి, మట్టితో పోలుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా మనం ఏ విధంగా ఉన్నాం? మన్ను వలె ఉన్నామా? ప్రశస్తమైన దేవుని రక్తంలో కడగబడిన ఒక తెల్లని గొర్రె పిల్ల వలె ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నావో, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీవు, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న నేను ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుడు మాట్లాడుతున్నాడు. మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యముల గురించి అది వివరించున. మన్ను మట్టి మాట్లాడలేదు కదా, అది వివరించడానికి వీల్లేదు కదా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించదు ప్రభువా, నీ వాక్యాన్ని గురించి వివరించదు ప్రభువా, నన్ను ఆ విధంగా చెయ్యదు ప్రభువా. అయ్యా మన్ను వలె నేను బ్రతకూడదు తండ్రి. అయ్యా జీవం కలిగిన నీ కుమారుడిగా, జీవం కలిగిన నీ కుమార్తెగా, జీవం కలిగిన ఒక మంచి హృదయాన్ని ప్రభువా నాకు దయచేయ
ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీవు, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న నేను, జీవము కలిగిన దేవుని బిడ్డగా మనం కానీ కొనసాగించగలిగితే, దేవుని సన్నిధిలో మనం బ్రతకగలిగితే దేవుడు నిన్ను స్తుతిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితి నీకు దేవుడు ఇస్తాడు. అందుకని చివరి వచనంలో మనం కానీ చూస్తే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించదను. చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనె పట్ట అంటే మనకున్న పాత జీవితం, గోనె పట్ట, పనికి మాలిన స్థితి, పనికి మాలిన ఆలోచన, పనికి మాలిన బ్రతుకు, పనికి మాలిన స్థితి, అవన్నిటిని కూడా ప్రభువా నువ్వు నాకు తొలగించి వేశావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆ గోనె పట్టను విడిపించుకొని, ఆ గోనె పట్టును తీసివేసి సంతోషమైన వస్త్రమును, ఆ తెల్లని వస్త్రములను ధరించుకుంటే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడు నిన్ను పిలుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నేను ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ గొర్రె పిల్ల రక్తంలో ఒకవేళలో ఒక పెద్దంట ఉన్నాడు. ఎవరు ఆ గుంపు ఎక్కడిది అని, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఆ గుంపు ఎక్కడిది అని అడుగుతూ ఉంటే, వారందరూ కూడా మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఆ యేసు ప్రభు రక్తములో, ఆ గొర్రె పిల్ల రక్తములో వారు వస్త్రములను శుద్ధి చేసుకొని ఆ తెల్లని వస్త్రాలు ఇక్కడ ధరించుకొని ఇక్కడో పరలోక పట్టణంలో దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అలాంటి తెల్లని వస్త్రం నువ్వు ధరించుకోవాలి అంటే, అలాంటి తెల్లని వస్త్రంతో నువ్వు బ్రతకాలి అంటే, అలాంటి తెల్లని వస్త్రంతో దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, అలాంటి తెల్లని వస్త్రము ధరించుకొని దేవునితో నువ్వు ఎల్లకాలము జీవించాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు ఈ లోకంలో ఆ గోనె పట్ట జీవితం తీసేయాలి. ఆ గోనె పట్ట కట్టుకునే జీవితం తీసివేసి ఆ తెల్లని వస్త్రము, పాపము, శ్రమ, కష్టము, నష్టము, బ్రతుకు అన్ని కూడా మార్చుకోగలిగితే దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు, ఒక ఉన్నతమైన బ్రతికిస్తాడు, ఒక ఉన్నతమైన ఆలోచన ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ కానీ ఆ పరలోక పట్టణానికి ఆ సంతోష వస్త్రాన్ని ధరించుకొని చక్కగా కానీ చనిపోతే, లాజరు చనిపోతే దేవదూతలు వచ్చి ఆయన కొనిపోబడ్డారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అంటే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవుని కొరకు, దేవుని మాటలు వింటూ, దేవుని ఆలోచనతో నడుస్తూ, దేవుని కొరకు జీవిస్తూ మనం కానీ చనిపోతే దేవదూతలు వచ్చి కొనిపోబడతారు. మనం కానీ ఆ గోనె పట్ట జీవితంతో కానీ చనిపోతే, ఇక్కడ చనిపోతే ధనవంతుడు ఏ విధంగా చనిపోయాడు? పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా ఈ గోనె పట్టను విడిపించావు ప్రభువా, అయ్యా నా పాత బ్రతుకును విడిపించావు తండ్రి, అయ్యా పాత ఆలోచనలు విడిపించావు ప్రభువా, అయ్యా నా శ్రమలను విడిపించావు తండ్రి, అయ్యా నా పాపాన్ని విడిపించావు ప్రభువా, అయ్యా పరిశుద్ధులను జీవింపజేసే అయ్యా నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నావు ప్రభువా. అందుకని నాకు సంతోషమైన వస్త్రాన్ని ఇచ్చావు, నా జీవితంలో సంతోషం. నేను బ్రతికినక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చనిపోతే నాకు లాభం, చనిపోతే లాభం. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏముంటుంది అక్కడ? నిత్యమైన సంతోషము, నిత్యమైన స్తుతి, నిత్యమైన ఆరాధన. ఎప్పుడు కూడా పగలు రాత్రి ఎప్పుడు కూడా దేవుని స్తుతించడమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం మనం పొందుకోవాలంటే
ఈ గోనె బట్ట కట్టుకునే జీవితం తీసివేయి. పాత వస్త్రం, పాత బ్రతుకు, పాత ఆలోచన తీసివేసి దేవుని సన్నిధిలో నువ్వు కానీ ముఖాముఖి దేవునితో మాట్లాడగలిగే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో సంతోష వస్త్రాన్ని ధరింపజేసి దేవుడు నీకు ఉన్నతమైన స్థితి దేవుడు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు కూడా అందుకని అంటున్నాడు, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతిస్తానే ఉంటాను, ఎప్పుడు నేను నిన్ను ఆరాధిస్తానే ఉంటాను, ఎప్పుడు నేను ప్రేమిస్తానే ఉంటాను. ఎందుకంటే నేను గొప్ప దేవుడు కనుక నేను స్తుతిస్తాను ప్రభు అని దేవుణ్ణి ఒక ఉన్నతమైన స్థితిలో ఆరాధిస్తా ఉన్నాడు. అట్టి స్థుతి మనందరం కూడా చేయగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన శక్తితో దేవుడు నిన్ను మరి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అలాంటి పరిస్థితులు నీకు నాకు మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం.